తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే భాస్కర్ రావు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. రేవంత్ రెడ్డికి సీఎం పీఠం దక్కుతుంటే అది కేసీఆర్ సాధించిన తెలంగాణ రాష్ట్రం వల్లేనని, అది కేసీఆర్ పెట్టిన భిక్ష అని భాస్కర్ రావు వ్యాఖ్యానించారు. కేసీఆర్ నాయకత్వంలో ప్రత్యేక తెలంగాణ రాకుంటే రేవంత్ రెడ్డి కనీసం ఎమ్మెల్యేగా కూడా గెలిచేవాడు కాదని ఎద్దేవా చేశారు. క్షేత్రస్థాయిలో నిజాలు తెలుసుకోకుండా సీఎం హోదాలో ఉండి దిగజారి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఎన్నికల ముందు ఇచ్చిన 6 గ్యారంటీలను అమలు చేయడం చేతకాక రాష్ట్ర అభివృద్ధిని విస్మరించి కేవలం ప్రజల దృష్టిని మళ్లించడానికే రేవంత్ రెడ్డి అబద్ధపు ప్రచారాలు చేస్తున్నారని భాస్కర్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి మళ్ళీ ఇయ్యాలా నేనంటే ఈ ఎలక్షన్ అయిన తర్వాత వేస్తాడట ముఖ్యమంత్రి అంటే కోతలు అయిన తర్వాత వేస్తావా? కేసీఆర్ ప్రభుత్వం ఎప్పుడు వేసింది? నాట్లు వేయకముందు నీకు డబ్బులు ఇచ్చింది పెట్టుబడి పెట్టుకోవడానికి. అటువంటి ప్రభుత్వానికి నువ్వు అయిపోయిన తర్వాత వేస్తానని మాట్లాడుతున్నాడు. పిచ్చి మాటలు మాట్లాడుతున్నాడు, దిగజారిపోయి మాట్లాడుతున్నాడు. ఏం కేసీఆర్ జాతిపిత కదా? ఇవాళ తెలంగాణ కాక కేసీఆర్ సాధించకపోతే మన తెలంగాణ ప్రజలు అధోగతి పాలవుతాడు. ఇవాళ తెలంగాణ రాష్ట్రం సాధించకపోతే ఇవాళ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం సాధించకపోతే నువ్వు ముఖ్యమంత్రి అయ్యేవాడు కాదు, నువ్వు గుర్తుపెట్టుకోవాలని చెప్తున్నాను. నువ్వు ఎక్కడెక్కడో మాటలు మాట్లాడి నీ ఇష్టం వచ్చినట్టు బొక్క పిచ్చి మాటలు అన్నట్టు ఒక ముఖ్యమంత్రి స్థాయి మర్చిపోయి పిచ్చి పిచ్చి మాటలు ఎత్తిగానే పనికిరాని మాటలు మాట్లాడుతున్నాడు. ఏమైనా ఒక్క మాటకు నా ముఖ్యమంత్రి స్థాయి అనేది అయ్యా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నీకు మనం చేస్తున్నా. రేపు కోతకు వచ్చే సమయానికి కూడా రైతు బంధు